Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject stock market operations. ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. మీ కాలేజ్లో కనుక సెకండ్ సెమిస్టర్లో స్కిల్ పేపర్గా స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ సెలెక్ట్ చేసినట్టయితే యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ ఛానల్, బికాజ్ నా ఛానల్లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఆల్రెడీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయమని చాలా రిక్వెస్ట్ వస్తాయి, బికాజ్ నా ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేయచ్చు. అంత ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైడ్ హెడ్డింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎగ్జామ్ ముందు రోజు విన్నా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్ సబ్జెక్ట్కి మాత్రం ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు మీ దగ్గర కంపల్సరీ నోట్స్ ఉండాలండి. టెక్స్ట్ బుక్ లేదా గైడ్ ఉన్న దాంట్లో మీకు కష్టంగా ఉంటుంది. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను, సేమ్ సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో. ఎక్స్ప్లెనేషన్ విని ఒక్కసారి ఆ నోట్స్ చదువుకున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయి. పీడిఎఫ్తో పాటు మీకు మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీకు అర్థమవుతుంది. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీరు 80 రూపీస్ పే చేయగలను అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ అండ్ మోడల్ పేపర్ వచ్చేస్తుంది. నా దగ్గర నోట్స్ తీసుకున్న వాళ్ళు మాకు బాగా అర్థమైంది మేడం, మేము ఎగ్జామ్ చాలా బాగా రాసాము అని నాకు మెసేజ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు కూడా నోట్స్ కావాలంటే పర్చేస్ చేసి తీసుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 3లో మనకి టోటల్గా చదవాల్సిన క్వశ్చన్స్ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ చూసుకుంటే 6 ఉన్నాయండి. ఈ 6 క్వశ్చన్స్ మీరు చదివితే మీరు ఫుల్ సిలబస్ కవర్ చేసేసినట్టే. యూనిట్ 3 మేడం మేము 6 చదవలేము అనుకుంటే ఫస్ట్ 4 కంపల్సరీ చదవండి, సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. పర్పస్ అన్న, యూజెస్ అన్న, అడ్వాంటేజెస్ అన్న, లేదా ఇంపార్టెన్స్ లేదా రోల్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అంటే ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ వల్ల లాభాలు ఏంటి, అసలు అవి ఎందుకు ఉంటాయి, దాని పర్పస్ ఏంటి అనేదే క్వశ్చన్. ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ మీనింగ్ చూద్దాం. ఇక్కడ ఇండిసెస్ అంటే ఇండెక్స్ అన్నమాట. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది ఒక టూల్. ఈ టూల్లో కంపెనీస్ పర్ఫార్మెన్స్ అంటే కంపెనీస్ యొక్క షేర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మార్కెట్ కండిషన్ బాగుందా లేదా, మార్కెట్ కండిషన్ రైజ్ అవుతుందా డౌన్ అవుతుందా అని మనకి చెప్పేదే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే. మార్కెట్ కండిషన్ బాగుంది అని మనకి ఇండెక్స్లో తెలిసిందనుకోండి, షేర్ మార్కెట్లో మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మార్కెట్ కండిషన్ డౌన్లో ఉంది అని మనకి ఇండెక్స్లో తెలిసిందనుకోండి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తాం. సో ఇలా ఇండిసెస్ బట్టి షేర్ మార్కెట్ అండ్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఇండిసెస్ మెయిన్ పర్పస్ అంటే యూజెస్ లేదా అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, షోస్ మార్కెట్ డైరెక్షన్. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని మనల్ని చూపించేదే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అంటే. ఎక్కువ మంది షేర్స్ కొంటున్నారు అనుకోండి, స్టాక్ మార్కెట్ బాగున్నట్టు. కొనడం మానేసి అందరూ అమ్మేస్తున్నారు అనుకోండి, స్టాక్ మార్కెట్ బాగాలేనట్టు. సో ఇదంతా మనకి డైరెక్ట్ చేసేదే స్టాక్ మార్కెట్ ఇండిసెస్. సెకండ్ వన్, చెక్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ కొన్న షేర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని కూడా ఈ ఇండిసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, హెల్ప్స్ చూస్ గుడ్ స్టాక్స్. ఈ ఇండిసెస్ బట్టి ఏ కంపెనీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అని మనం చెక్ చేసుకోవచ్చు, కాబట్టి ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని మనం చూస్ చేసుకోవచ్చు అంట. ఫోర్త్ వన్, రెడ్యూసెస్ రిస్క్ త్రూ డైవర్సిఫికేషన్. ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ద్వారా మనకి స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది, కాబట్టి మనం అంతా అనలైజ్ చేసే ఇన్వెస్ట్ చేస్తాం, కాబట్టి రిస్క్ తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ డైవర్సిఫికేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మొత్తం అంతా ఒకటే స్టాక్ మీద పెట్టేయకుండా మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దాన్నే డైవర్సిఫికేషన్ అంటాం. ఫిఫ్త్ వన్,
రిప్రజెంట్స్ ది మార్కెట్. ఎస్, ఒక కంట్రీలో స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని మనకి రిప్రజెంట్ చేసేదే ఈ స్టాక్ మార్కెట్ ఇండెక్స్. మన కంట్రీ స్టాక్ మార్కెట్ని రిప్రజెంట్ చేసే ఇండిసెస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. వీటి గురించి నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇంకా బ్రీఫ్గా చెప్తాను. 6th వన్, యూజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండెక్స్ బట్టి ఒక కంపెనీ షేర్ వాల్యూ ఒక 1000 రూపీస్ పెరగాలి, బట్ నాకు ఆ కంపెనీ నుంచి రిటర్న్స్ 1000 రూపీస్ రాలేదు. సో నేను ఇలా కంపేర్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని మార్చుకోవడానికి నాకు హెల్ప్ అవుతాయి ఇండిసెస్. నెక్స్ట్, షోస్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఇక్కడ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటే ఏం కాదండి, ఎక్కువ మంది జనాలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈరోజు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. అలా కాకుండా షేర్స్ ఈరోజు చాలా అమ్ముడుపోయాయి, ఎవరు కొనలేదు అంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్గా లేరు షేర్ మార్కెట్ మీద అని అర్థం. సో ఇన్వెస్టర్స్ గురించి కూడా తెలియజేయడానికి మనకి ఈ ఇండిసెస్ హెల్ప్ అవుతాయి. లాస్ట్ వన్, హెల్ప్స్ పాలసీ మేకర్స్ అండ్ అనలిస్ట్స్. సో ఈ ఇండిసెస్ బట్టి గవర్నమెంట్ కానీ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్స్ కానీ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది కంట్రీలో, రైజ్లో ఉందా ఫాల్లో ఉందా అని అనలైజ్ చేసి దానికి తగ్గట్టు మార్పులు కూడా తీసుకొస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ పర్పస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అంటే ఏం కాదండి, ఒక కంట్రీలో షేర్ మార్కెట్ ఎలా ఉంది, స్టాక్స్ ఎలా అమ్ముడుపోతున్నాయి, ఎలా కొనబడుతున్నాయి, ఇవన్నీ మనకి నెంబర్స్లో చూపించేదే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అంటే. దీన్ని బట్టి మీరు ఓన్గా రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ ఇన్ డెవలపింగ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ డెవలపింగ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. మీకు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ ఇండిస్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అసలు ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, దేని బేస్ చేసుకుని మనకి ఇండిసెస్ అనేవి తయారు చేస్తారు అనేదే క్వశ్చన్. కన్స్ట్రక్షన్ అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్న 8 పాయింట్స్ రాయండి. ఫస్ట్ వన్, చూజింగ్ ది స్టాక్స్. ఏ కంట్రీలో అయినా చాలా కంపెనీస్ ఉంటాయి అండ్ ఆ కంపెనీస్కి సంబంధించిన షేర్స్ అండ్ స్టాక్స్ అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు స్టాక్ మార్కెట్స్లో. బట్ కంట్రీలో ఉండే అన్ని కంపెనీస్ గురించి మనం ఇండిసెస్లో వేయలేము. ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్కి సంబంధించిన షేర్ గురించే మనకి ఈ స్టాక్ మార్కెట్ ఇండిసెస్లో కనిపిస్తాయి. సెకండ్ పాయింట్, గివింగ్ వెయిట్ టు స్టాక్స్. మనం ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఏ కంపెనీస్ అయితే ఇండిసెస్లో వేయాలో ఆ కంపెనీస్ అన్నిటికీ వెయిటేజ్ ఒకలాగే ఉండదండి. కొన్ని కంపెనీస్కి క్యాపిటల్ ఎంత ఉందో చూస్తారు, కొన్ని కంపెనీస్కి స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉందో చూస్తారు. దీన్ని బట్టి ఇండిసెస్లో వేయాలా లేదా చూసుకుంటారు. థర్డ్ వన్, స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే బేస్ ఇయర్ అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2010లో స్టార్ట్ చేశాను. నా బేస్ ఇయర్ 2010 అవుతుంది. ఇప్పుడు 2025 కదా. సో 2010 నుంచి 25 వరకు నా కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. ఫోర్త్ పాయింట్, హౌ ద ఇండెక్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇండెక్స్ మనకి ఫార్ములా ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి ఇండెక్స్లో ఏ కంపెనీ ఏ స్టేజ్లో ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఫిఫ్త్ వన్, రెగ్యులర్ చేంజెస్ ఇన్ ది ఇండెక్స్. ఒకసారి ఇండెక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది అలానే ఉండదండి. ఒక కంపెనీ షేర్ వాల్యూ పెరగచ్చు, తగ్గచ్చు, దాన్ని బట్టి చేంజెస్ చేస్తూ ఉంటారు ఇండెక్స్లో. సిక్స్త్ వన్, డిఫరెంట్ సెక్టర్స్ ఇంక్లూడెడ్. సో ఇండిసెస్లో అన్ని సెక్టర్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఆయిల్ కంపెనీసే కాదు, లేదా ఓన్లీ బ్యాంక్సే కాదు, లేదా ఓన్లీ ఎంఎన్సీ కంపెనీసే కాదు, అన్ని సెక్టర్స్కి సంబంధించిన కంపెనీస్ మనకి ఇండిసెస్లో కనిపిస్తాయి. సెవెంత్ వన్, అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ కంపెనీస్. కొన్ని కంపెనీస్లో మెర్జర్స్ అని లేదా కంపెనీ షేర్స్ ఎక్కువగా ఒకేసారి అమ్మేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు కూడా ఇండెక్స్లో మనకి మార్పులు చేస్తారనమాట. లాస్ట్ వన్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్. ఈ ఇండిసెస్ అనేది ఇన్వెస్టర్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు, సో దట్ ఇన్వెస్టర్స్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. మనకి నెక్స్ట్ ఇందులోనే మెథడ్స్ అని కూడా అడుగుతారు. అంటే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ డెవలప్ చేసినప్పుడు కానీ కొన్ని మెథడ్స్ యూస్ చేస్తారు క్యాలిక్యులేషన్స్కి, అవేంటో అడుగుతారు. ఫస్ట్ మెథడ్, మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటెడ్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో మనకి ఎక్కువగా వెయిటేజ్ దేనికి ఇస్తారంటే క్యాపిటల్ కంట. ఆబ్వియస్లీ క్యాపిటల్ ఎవరికి ఎక్కువ ఉంటుందండి, పెద్ద కంపెనీస్కే ఉంటుంది. సో పెద్ద కంపెనీస్ని దృష్టిలో పెట్టుకుని ఇండెక్స్ ప్రిపేర్ చేస్తే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండెక్స్ అంటాము. సెకండ్ వన్, ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్. అంటే ఇక్కడ క్యాపిటల్కి వెయిటేజ్ ఇవ్వరండి, షేర్ యొక్క ప్రైస్కి వెయిటేజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీ చాలా చిన్నది, నా షేర్ వాల్యూ 1000 రూపీస్ ఉంది,
బట్ నాకన్నా చాలా పెద్ద కంపెనీ షేర్ వాల్యూ 100 రూపీసే ఉంది, బట్ నాకు వెయిటేజ్ ఇస్తారు బికాజ్ నా షేర్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి. సో దీన్ని ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్ అంటాం. థర్డ్ వన్ ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్. ఇక్కడ అన్ని కంపెనీస్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తారండి. క్యాపిటల్ చూడరు అండ్ ప్రైస్ ఆఫ్ షేర్ చూడరు. అన్ని కంపెనీస్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి అన్ని కంపెనీస్కి సంబంధించిన షేర్స్ ఇండెక్స్లో చూపిస్తారు. ఫోర్త్ వన్ ఫండమెంటల్ వెయిటెడ్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో కంపెనీ షేర్ ప్రైస్కి లేదా కంపెనీ క్యాపిటల్కి వెయిటేజ్ ఇవ్వకుండా కంపెనీ ప్రాఫిట్స్కి, కంపెనీ సేల్స్కి వెయిటేజ్ ఇచ్చి ఆ కంపెనీస్కి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇండెక్స్లో. లాస్ట్ వన్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండెక్స్. మనకి చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ కొన్ని కంపెనీస్ మాత్రమే పబ్లిక్కి షేర్స్ అమ్ముతుంది. సో ఇలా పబ్లిక్కి ఎక్కువగా ఎవరైతే షేర్స్ అమ్ముతున్నారో ఆ కంపెనీకి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చి అలాంటి కంపెనీస్ ఇండిసెస్లో చూపిస్తుంది. సో దీన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండెక్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ కన్స్ట్రక్షన్ అండ్ మెథడ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ BSE సెన్సెక్స్ అండ్ NSE S&P CNX అంటే నిఫ్టీ 50 అంటాం కదా అది. ఇక్కడ మనకి BSE సెన్సెక్స్ అంటే ఏంటో అడిగారు, NSE సెన్సెక్స్ అంటే నిఫ్టీ 50 అంటే ఏంటో అడిగారు. అండ్ సెన్సెక్స్లోను నిఫ్టీలోను మన కంపెనీ షేర్స్ రావాలి, మన కంపెనీ షేర్స్ ఆ ఇండిసెస్లో కనిపించాలి అంటే క్రైటీరియా ఏం చూస్తారు, సెలెక్షన్ క్రైటీరియా ఏంటి అని అడుగుతారు. ఇది కూడా మనకి 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే BSE సెన్సెక్స్ అని లేదా NSE లేదా నిఫ్టీ 50 అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న ఆన్సర్ రాసేయండి. ఫస్ట్ సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అనేవి ఇండియాలో 2 ఉన్నాయి. ఒకటి BSE సెన్సెక్స్, ఇంకొకటి NSE నిఫ్టీ. సో ఈ రెండిటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ BSE సెన్సెక్స్. ఇక్కడ BSE సెన్సెక్స్ ఫుల్ ఫామ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అండ్ ఇండియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ మనకి సెన్సెక్స్ అనమాట. ఈ సెన్సెక్స్లో 30 వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ యొక్క షేర్స్ మనకి కనిపిస్తాయి. సో సెన్సెక్స్ అంటే గుర్తుపెట్టుకోండి 30 కంపెనీస్, టాప్ 30 కంపెనీస్ షేర్స్ మనకి చూపిస్తారు. నెక్స్ట్ NSE నిఫ్టీ. దీన్ని ఇప్పుడు మనం నిఫ్టీ 50 అంటున్నాము. దీంట్లో మనకి టాప్ 50 కంపెనీస్ షేర్స్ అయితే లిస్ట్ అవుతాయి. సో NSE నిఫ్టీ 50లో మనకి టాప్ 50 కంపెనీస్ షేర్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెన్సెక్స్లో కానీ లేదా నిఫ్టీ 50లో కానీ మన షేర్ వాల్యూ లిస్ట్ అవ్వాలి, మన షేర్ వాల్యూ లేదా మన షేర్స్ గురించి ఇండెక్స్లో కనిపించాలి అంటే మనం ఏం చేయాలి, మన క్రైటీరియా ఏం చూస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆబ్వియస్లీ టాప్ కంపెనీసే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఏ కంపెనీకి అయితే క్యాపిటల్ ఎక్కువ ఉంటుందో అంటే పెట్టుబడులు ఎక్కువ వస్తాయో ఆ కంపెనీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ వన్ లిక్విడిటీ. ఏ కంపెనీ షేర్స్ అయితే ఎక్కువ కొనడం అమ్మడం జరుగుతుందో ఆ కంపెనీస్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారంట. థర్డ్ వన్ సెక్టర్ రిప్రజెంటేషన్. ఇందాక చెప్పినట్టు ఇండిసెస్లో ఒకే సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ చూపించరండి, అన్ని సెక్టార్స్ కవర్ చేస్తారు. లైక్ మనకి మెడిసిన్లో, ఐటీలో, మ్యానుఫ్యాక్చరింగ్లో, బ్యాంకింగ్లో అన్ని సెక్టర్ రిప్రజెంట్ చేసే కంపెనీస్ మనకి క్రైటీరియాలో ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫోర్త్ వన్ లిస్టింగ్ హిస్టరీ. మీకు ప్రీవియస్ యూనిట్స్లో లిస్టింగ్ అంటే ఏంటో చెప్పాను. స్టాక్ ఎక్స్చేంజెస్లో మన కంపెనీ షేర్స్ స్క్రోల్ అవుతూ ఉంటే దాన్నే లిస్టింగ్ అంటాము. సో 6 months మోర్ దాన్ మనం లిస్టింగ్ చేసుకుంటేనే మనకి BSE సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ క్రైటీరియా చూపిస్తారు. ఫిఫ్త్ వన్ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్ అండ్ షేర్స్. ఏ కంపెనీ షేర్స్ అయితే ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతాయో అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఫ్రీక్వెంట్గా ఏ కంపెనీ షేర్స్ అయితే జరుగుతాయో ఆ కంపెనీకి అయితే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ప్రిఫరెన్స్ ఇస్తాయంట. నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఏ కంపెనీ అయితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటుందో, ప్రాఫిట్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో, ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉన్న కంపెనీ షేర్స్కి అయితే స్టాక్ మార్కెట్ ఇండిసెస్లో మనకి సెలెక్షన్లో క్రైటీరియా ఇస్తారంట. నెక్స్ట్ పీరియడిక్ రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్. వన్స్ కొన్ని కంపెనీ షేర్స్ ఇండెక్సెస్ కోసం సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ షేర్స్ని రివ్యూ చేసినప్పుడు అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ని తీసేసి గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్స్ని మళ్ళీ ఇండిసెస్లోకి పెడతారంట. సో ఇలా సెన్సెక్స్లో కానీ నిఫ్టీ 50లో కానీ మనకి షేర్స్ అంటే ఏ కంపెనీ షేర్స్ ఇండిసెస్లో పెట్టాలి అనేది సెలెక్షన్ చేసుకుంటారంట.
దిస్ ఈజ్ అబౌట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. మీరు ఇంకా ఈజీగా చదువుకోవాలి అనుకుంటే సెకండ్ క్వశ్చన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్కి ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ మీరు ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు, మార్క్స్ వచ్చేస్తాయి. ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్, ఎక్స్ప్లెయిన్ కమోడిటీ మార్కెట్ అండ్ కరెన్సీ మార్కెట్. రెండు కలిపి 5 మార్క్స్కి అడగచ్చు, లేదా విడిగా కమోడిటీ మార్కెట్ కానీ కరెన్సీ మార్కెట్ కానీ విడిగా 5 మార్క్స్కి ఇవ్వచ్చు. కమోడిటీ మార్కెట్ అంటే కమోడిటీస్ లైక్ గోల్డ్ కానీ ఆయిల్ కానీ లేదా ఫార్మింగ్ మెటీరియల్స్ లైక్ వీట్ కానీ రైస్ కానీ కాటన్ కానీ ఎక్కడైతే కొనడం అమ్మడం జరుగుతుందో అది మనం కమోడిటీ మార్కెట్ అంటాము. నెక్స్ట్ కరెన్సీ మార్కెట్. కరెన్సీ అంటే తెలుసు కదండి, మన కరెన్సీ ఇండియన్ రూపీ లేదా అమెరికన్ అయితే డాలర్. సో ఇలా కరెన్సీస్ ట్రేడింగ్ జరిగితే అంటే కరెన్సీస్ అమ్మడం కొనడం జరిగితే దాన్ని కరెన్సీ మార్కెట్ అంటాం. ఈ కరెన్సీస్ కూడా మనకి ప్రాఫిట్ సంపాదించడం కోసం అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజున్న రూపీ వాల్యూ రేపు ఉండదు, ఈ రోజున్న డాలర్ వాల్యూ రేపటికి ఇంకా పెరిగిపోద్ది. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్తో మనం ట్రేడింగ్ చేస్తే దాన్ని కరెన్సీ మార్కెట్ అంటాం. కరెన్సీ మార్కెట్ గురించి అడిగినా కమోడిటీ మార్కెట్ గురించి అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీనింగ్ మామూలుగా కరెన్సీ అయితే కరెన్సీ, కమోడిటీ అయితే కమోడిటీ రాసి సైడ్ హెడ్డింగ్స్ మాత్రం సేమ్ రాసేయండి. ఈ కరెన్సీ మార్కెట్ లేదా కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్, హెడ్జింగ్ అగెయిన్స్ట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్. ఈ రోజున్న గోల్డ్ రేట్ రేపు ఉండదు, ఈ రోజున్న రైస్ రేట్ రేపటికి ఇంకా పెరిగిపోద్ది. సో ఇలా వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కాస్ట్కి ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటారు. సో దీన్నే హెడ్జింగ్ అగెయిన్స్ట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంటాము. సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఈ కరెన్సీ మార్కెట్లోను కమోడిటీ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. బికాజ్ ఈజీగా మనం ప్రైస్ మూవ్మెంట్స్ని ప్రెడిక్ట్ చేసి ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చు. థర్డ్ వన్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే చెప్పాను కదా, కన్వర్షన్ ఇంటూ మనీ. సో ఈజీగా మనం ఈ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసినా ఈజీగా మనీకి కన్వర్ట్ చేసుకోవచ్చు, బికాజ్ ఈజీగా సెల్లింగ్ అండ్ బయింగ్ జరుగుతుంది కాబట్టి మార్కెట్స్లో. ఫోర్త్ వన్, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ కమోడిటీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ విత్ ఇన్ ద కంట్రీ కాదు, గ్లోబల్లీ జరుగుతుంది అండ్ 24/7 ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఫిఫ్త్ వన్, డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రిస్క్ని స్ప్రెడ్ చేయడాన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం. అంటే అంత అమౌంట్ ఒకే దాని మీద పెట్టకుండా డిఫరెంట్ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్లోను కమోడిటీ మార్కెట్లోను ఈవెన్ కరెన్సీ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ని మనం మేనేజ్ చేయొచ్చంట. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ. ఈ కమోడిటీ మార్కెట్ అయినా కరెన్సీ మార్కెట్ అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు కాబట్టి మనకి ఎక్కడ ఫ్రాడ్ జరగదు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ప్రైస్ విషయంలో కానీ లేదా ట్రేడింగ్ విషయంలో కానీ. నెక్స్ట్, లివరేజ్ ఫర్ హై రిటర్న్స్. ఈ కమోడిటీ మార్కెట్ కానీ కరెన్సీ మార్కెట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయంట. లాస్ట్ వన్, కంటిన్యూయస్ ట్రేడింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ మార్కెట్స్లో కంటిన్యూయస్గా ట్రేడింగ్ జరుగుతుంది. కంటిన్యూయస్గా ఇన్వెస్టర్స్ స్టాక్స్ని కమోడిటీస్ని కరెన్సీస్ని కొనొచ్చు అండ్ అమ్మొచ్చు. లాస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. మనకి ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇచ్చారండి చాలా యూనివర్సిటీస్కి. అదేంటో చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ డెరివేటివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్, లేదా ఎక్స్ప్లెయిన్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఇన్ మార్కెట్ అని అడుగుతారు. డెరివేటివ్ అని మీకు ఎలాంటి వర్డ్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, డెరివేటివ్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ డెరివేటివ్ ఇస్ అ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ whose value is derived from the price of an underlying asset such as stocks, bonds, commodities, currencies, etc. ఈ డెరివేటివ్ అంటే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఈ డెరివేటివ్ వాల్యూ ఆ కాంట్రాక్ట్లో ఏ అసెట్స్ అయితే యూస్ చేస్తారో లైక్ స్టాక్స్ మీద కమోడిటీస్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. అండ్ ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఎందుకు చేస్తారు అంటే హెడ్జింగ్ రిస్క్ అంటే రిస్క్ తగ్గించుకోవడానికి, స్పెక్యులేషన్ చేయడానికి అంటే లాభం పొందడానికి చేస్తూ ఉంటారంట. ఈ డెరివేటివ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఫస్ట్, ఫార్వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరి మధ్య జరిగే ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఫ్యూచర్ కోసం వాళ్ళు అనుకునే పర్టికులర్ ప్రైస్కి ఒక అసెట్ని కొనడం కోసం లేదా అమ్మడం కోసం కాంట్రాక్ట్ చేసుకుంటారు.
ఎగ్జాంపుల్, ఒక బ్రెడ్ మ్యానుఫ్యాక్చరర్కి 6 months తర్వాత 1000 kgs వీట్ కావాలి. బట్ 6 months తర్వాత వీట్ ప్రైస్ చాలా ఎక్కువైపోతుందని చెప్పి ముందుగానే అతనికి తెలిసింది. సో 6 months ముందే ఒక వీట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి 1000 kgs వీట్ ఆర్డర్ పెడతాడు. బట్ ప్రజెంట్ రేట్కే ఆర్డర్ పెడతాడు. 6 months తర్వాత డెలివరీ తీసుకున్నప్పటికీ 6 months తర్వాత కాస్ట్ పెరిగినా నాకు సంబంధం లేదు, నేను ఈ రోజున ప్రైజే ఆ రోజు ఇస్తాను అని చెప్పి ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు. సో దీన్నే ఫార్వర్డ్ అంటాము. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఓటీసీలో జరుగుతాయి, అంటే ఓవర్ ద కాంట్రాక్ట్ జరుగుతాయి. ఓవర్ ద కౌంటర్ అంటే ఈ ఫార్వర్డ్ అనేది ఇద్దరు మధ్య ప్రైవేట్గా జరిగే ఒక అగ్రిమెంట్ కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్రైజెస్లో వాళ్ళకి నచ్చినట్టు ఒప్పందం చేసుకుంటారు. సో దీన్ని ఓటీసీ అంటాం. నెక్స్ట్ ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్ కూడా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లాగే ఒక ఫిక్స్డ్ అమౌంట్కి ఒక అసెట్ని ఫ్యూచర్ కోసం కొనడానికి చేసుకునే ఒక కాంట్రాక్ట్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఫార్వర్డ్ అనేది ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ ఓటీసీలో జరుగుతుంది. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు పర్సనల్గా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఫ్యూచర్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో జరిగే కాంట్రాక్ట్స్ని మనం ఫ్యూచర్ అంటాం. స్టాక్ ఎక్స్చేంజెస్లో ఏ కాంట్రాక్ట్ చేయాలన్నా స్టాండర్డ్ ప్రైజే యూస్ చేస్తారు అండ్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫార్వర్డ్తో పోల్చుకుంటే ఫ్యూచర్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. థర్డ్ డెరివేటివ్ టైప్ ఆప్షన్స్. పేర్లోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ కాంట్రాక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను నెక్స్ట్ మంత్ ఒక 50 shares కొంటాను అని చెప్పి ఆ కంపెనీతో ఒక ఆప్షన్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాడు. బట్ నెక్స్ట్ మంత్ ఆ కంపెనీకి వెళ్ళి అతను షేర్స్ కొనచ్చు కొనకపోవచ్చు, అది అతని ఇష్టం. బట్ ఈ ఆప్షన్ కాంట్రాక్ట్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే ముందుగానే ప్రీమియం పే చేయాలంట ఆ కాంట్రాక్ట్ కోసం. నెక్స్ట్ స్వాప్. స్వాప్ అంటే మీనింగ్ మనకు తెలుసు, ఒకరిదొకరు మార్చుకోవడాన్ని స్వాప్ అంటాము. ఈ కాంట్రాక్ట్లో కూడా ఇద్దరు పార్టీస్ ఒప్పందం ప్రకారం ఒకరికి రావాల్సింది ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, లేదా ఒకరు కట్టాల్సింది ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దీని ద్వారా వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్ వస్తుంది అని ఉద్దేశించి ఈ ఎక్స్చేంజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ దగ్గర $100 million ఉన్నాయి, ఇంకొక కంపెనీ దగ్గర €100 million ఉన్నాయి. డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి ఇద్దరి దగ్గర. బట్ ఫ్యూచర్లో డాలర్స్ కన్నా యూరోస్ వాల్యూయే పెరుగుతుంది అని ముందే ఉద్దేశించి కంపెనీ ఏ దగ్గర ఉన్న డాలర్స్ కంపెనీ బీకి ఇచ్చేసి కంపెనీ బి దగ్గర నుంచి యూరోస్ తీసుకుంటుంది. ఈ ఎక్స్చేంజ్ అంటే ఈ స్వాప్ జరగడం వల్ల ఫ్యూచర్లో కంపెనీ ఏకి లాభం రావచ్చు, లేదా కంపెనీ బికైనా లాభం రావచ్చు. సో దీన్నే మనం స్వాప్ అంటాము. సో క్వశ్చన్ పేపర్లో డెరివేటివ్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా డెరివేటివ్ మీనింగ్ రాసేసి ఈ 4 types గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. 5 marksకి అయితే తక్కువ రాయండి, 10 marksకి అడిగినప్పుడు మాత్రం ఎగ్జాంపుల్స్తో సహా రాస్తే మ్యాటర్ సరిపోతుంది. దీంతో మీకు యూనిట్ 3 నుంచి 5 questions అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి ఒకసారి అర్థం కాకపోయినా సెకండ్ టైం మళ్ళీ మీరు బాగా వింటే ఈజీగా అర్థమవుతాయి, ఎగ్జామ్లో కూడా ఓన్గా రాయొచ్చు. నాకైతే ఎన్ని కమెంట్స్ వచ్చాయో స్టాక్ మార్కెట్ యూనిట్ 2 యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. కాలేజ్లో సిలబస్ కంప్లీట్ చేసినంత ఆనందం అయితే వచ్చింది. మీకు మంచి మార్క్స్ రావాలి అని అయితే నేనైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా ఎక్స్ప్లెనేషన్ వినడంతో పాటు సేమ్ నేను ఎలా అయితే చెప్పానో ఆ నోట్స్ మీకు ఉంటే బాగుంటుంది కాబట్టి నోట్స్ కూడా పర్చేస్ చేసి తీసుకోండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్ అండ్ ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నేను మళ్ళీ మీకు పర్సనల్గా షేర్ చేస్తాను. అండ్ యాజ్ యూ ఆల్ నో, మీకు ఇంకా ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఎలాంటి సబ్జెక్ట్కైనా నేనైతే అరేంజ్ చేయగలను. Soon I'll come back with one more useful video. Until then, keep watching and keep subscribing. Let's learn with Rupa.